పలికినటువంటి వాడు భగవంతుణ్ణి పొందుతాడు. కలియుగంలో భగవన్నామం పలకడం కన్నా దేనికైన మార్గము వేరుకటి లేదు. నీకు హరినామ సంకీర్తనం కన్నా, ఆయన నామం పలకడం కన్నా ముక్తి పొందడానికి కానీ, ఇహమునందు సమస్త సౌఖ్యములను పొందడానికి కానీ వేరొక తేలికైన మార్గం ఉండదు. చూడండి, ఏదైనా ఇచ్చి చావదా, ఇది సరిపోదా నీకు అంటారు. అంటే ఇంకింతకన్నా ఏం కావాలి? చావదా హరినామ సౌఖ్యామృతం. హరినామము అన్న సౌఖ్యామృతం అది. ఆ అమృతం, ఆ నామం పలికిన వాడు ఎవరున్నాడో ఇక వాడు సమస్తమును దాగిపోతాడు. అందుకే బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కప వాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్ట